తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకైతే శుభవార్త. రాజీవ్ యువ వికాసం స్కీమ్ అయితే ప్రారంభమైతే అయింది. నిరుద్యోగ యువతకు రుణాలు 60 నుంచి 80% అయితే ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్పారు. ఒక్కొక్క లబ్ధిదారుడికి 4 లక్షల వరకు రుణాలైతే ఇస్తారు. ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకోవాలనంటే మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డుకు ఏ మొబైల్ నంబర్ అయితే లింక్ అయిందో ఆ మొబైల్ నంబర్ అయితే కంపల్సరీగా ఉండాలి. రేషన్ కార్డు ఉండాలి. ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు అంటే కులం ఆదాయం సర్టిఫికేట్ ఉండాలి. క్యాండిడేట్ యొక్క ఫోటో, ఈ స్కీమ్కు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళది ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఫోన్ నంబర్ అయితే ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కార్పొరేషన్ ద్వారా ఈ లోన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ స్టార్ట్ కావడం అయితే జరిగింది. చివరి తేదీ 5/4/2025 ఏప్రిల్ 5వ తేదీ వరకు అయితే టైం అయితే ఉంది. ఈ స్కీమ్కు అప్లై చేసుకొని ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ స్కీమ్కి గనక సెలెక్ట్ అయినట్లయితే సెకండ్ నుంచి మీకు శాంక్షన్ లెటర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి సమాచారాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.